తగ్గేదలో మీ నర్సేదతో రప్ప 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 అమ్మల ఇమ్మతి గోరి అన్నలకు పబ్బతి బట్టి అమ్మల ఇమ్మతి గోరి అన్నలకు పబ్బతి బట్టి కాంగ్రెసును కాపాడింది కన్నీళ్లు తీసిన విద్యార్థులే కాంగ్రెసును కాపాడింది కన్నీళ్లు తీసిన విద్యార్థులే సర్కారును నిలబెట్టింది కష్టాల పాలైన యువకులే దొర రాజ్యంలో మూరేడు మీసాలతోటి బారేడు గడ్డాలతోటి కొలువులు లేక తిరిగినారు రోడ్ల పొంచి మా తలరాతలు మారుతాయి మా బతుకులలో వెలుగులు నిండుతాయని సారు శనార్థి ఇక మరి చూసిరు కదా నిరుద్యోగుల కథ ముంగటేస్తున్నా ఇయ్యాలా రాన్న రాజగోపన్న అని ఒక ఈ రకంగా పూలమాలతోటి నిరుద్యోగులు విలువనంపుకుర్రాట మరి ఆ నిరుద్యోగులకు ఏం అభయం ఇచ్చిపోతుండు రాజగోపన్న ఏం చెప్పిపోతుండు వాళ్ళ చెవులో ఏం వేసిపోతుండు ఇలా అమ్మ అయ్య రెక్కలు ముక్కలు చేసుకొని వసవస అని కన్నా కష్టం చేస్తే కొడుకులకు నౌకర్లు లేక అయ్యో ఏమాయ కొడుక అని ఫోన్లలోనే పొద్దువని ముచ్చట్లు అవుతున్నాయి సారు మరి ఏం చెప్పిపోతున్నావు నిరుద్యోగులకు ఎందుకని ఇది ఏం చెప్పినా కానీ ఇది ఒక నిరుద్యోగ యువత అంటే ఒక్క యువకుని ఉద్యోగానికి సంబంధించింది కాదు సమస్య. ఇది ఎన్నో ఏళ్ళుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య నిరుద్యోగ యువత సమస్య. ఇది ఒక్కరిదో ఇద్దరిది కాదు, ఇది సమాజానికి సంబంధించిన సమస్య. ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత అతి సున్నితమైన ఈ సమస్యని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా నిరుద్యోగ యువకులకు దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది ప్రభుత్వ పరంగానా ప్రైవేటు పరంగానా వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఏదైనా వ్యాపార పరంగానా ఆర్థికంగానా సామాజిక పరంగానా ఈ నిరుద్యోగ యువతని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి దారి చూపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. సో నాకెంతోమంది యువకులు నేను గత 20 ఏళ్ళగా నేను రాజకీయాలు ఉన్నా నన్ను నడిపించేదే యువకులు. ఈరోజు నా బలగం ఎవరంటే యువత. ఈరోజు నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఆ తెలంగాణ ఉద్యమంలో కానీ రాజకీయం కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ఈరోజు నడిపించి నాకు వెన్నుదన్నుగా ఉండేదే యువకులు. అటువంటి యువకులు ఈరోజు కన్నీళ్లతోటి వాళ్ళ గాథలు వింటుంటే వాళ్ళ బాధలు వింటుంటే వాళ్ళ మనోవేదన మానసిక వేదన వింటుంటే నిజంగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది తమ్ముళ్ళు ఎన్నో ఆశలతోటి వాళ్ళ ఆకాంక్షల కోసం వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ తల్లిదండ్రులు కన్న కలల కోసం వాళ్ళు కష్టపడి రాత్రింబగళ్ళు చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు లేక ఇంటికి పోలేక సతమతమవుతారు. అటువంటి యువత ఈరోజు కష్టాల్లో ఉంది. అటువంటి యువతలను కాపాడుతందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. తెలంగాణ వస్తే మేము బాగుపడదామని, తెలంగాణ వస్తే పోయిన ఉద్యోగాలు వస్తాయని, నిధుల కంటే ఎక్కువ నియామకాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అటువంటి ఆశలు పెట్టుకున్న యువతని కన్నీళ్ళ పాలు చేయొద్దు. ఎందుకంటే యువతతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. అందుకనే యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అందులో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో నిస్వార్థంగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రజా జీవితంలో కానీ మచ్చ లేకుండా మానవత్వంతో పనిచేస్తున్నాను. కాబట్టి నా తమ్ముళ్ళు పిలవగానే ఇక్కడికి రావాలనిపించింది. కాబట్టి ఈ సమస్యని తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా. ఇది పెద్ద ఎత్తున ఇది ప్రాజెక్టులు కడతారు, 3R కట్టమనండి, ఫ్యూచర్ సిటీ కట్టమనండి, రైతులను కాపాడాలి, సంక్షేమ పథకాలు పెట్టాలి, పేదోళ్ళను కాపాడాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ దేశానికి వెన్నుముక బలం దేశ భవిష్యత్తు యువత. ఆ యువత పక్కదారి పోకుండా కష్టాల పాలు కాకుండా ఆ యువతను కాపాడాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా నా వంతు కృషి చేస్తా అని చెప్పడానికి ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ 17 ఒక నియంత పాలన అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు.
అటువంటి రోజు అమరవీరుల స్తూపం దర్శించుకొని నా తమ్ముళ్లకు నేను అభయం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ వెంట నేనుంటా, మీరు భయపడకండి, మీరు అధైర్యపడొద్దని చెప్తందుకు ఇంత దూరం వచ్చిన. కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక్క ముచ్చట కూడా అనుకుంటారు సారు నీ చెవులు వెయ్యాలి. మరి మీ చెవులో పడ్డదో పర్లేదు. మునుగోడు ఉప ఎన్నికలో 100 మంది ఎమ్మెల్యేలను 7 జల్ల నీళ్లు దాపించి చెమటలు పట్టించినమాట సారు. ఒక్కనివే మళ్ళా ఒక్కనివై అతడే ఒక సైన్యమురా, అతడే మన ధైర్యమురా అనుకుంటా ఒక్కనివి 100 మంది ఎమ్మెల్యేలకు చెమటలు పట్టించినామంటే సారు, మరి ఇలా రాజగోపాల్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఆడి తప్పడు, పలికి బొంకడు, తన తత్వమే మానవత్వం అని ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా సమాజానికి అందిస్తున్న ఒక గొప్ప మహానుభావుడు రాజగోపయ్య అనేది ముద్ర పడ్డది. ఇవాళ అదే రాజగోపయ్య తలుచుకుంటే ముఖ్యమంత్రి షోలో కూడా చేస్తాడు మా నిరుద్యోగుల బాధ, మా సమస్య, మా కన్న తల్లుల, మా కన్న తండ్రుల ఆవేదన, వాళ్ళ కడుపులో నాటుకున్న పుట్టడు దుఃఖాన్ని ఇలా అది పోవాలంటే, తొలగిపోవాలంటే ఖచ్చితంగా రాజగోపయ్య నుంచి అవుతుంది అనేది కూడా ఇవాళ నాటుకొని, అందుకనే ఇవాళ అమరవీరుల స్తూపం కాడ నింగికి నిచ్చరేసి అమరవీరుల కోర్చుకుంటా ఇవాళ మీకు పూలమాలతోటి స్వాగతం పలికిందంటే మీ మీద నమ్మకంతో మరి అది నిలబెట్టుకోవాలి సారు. ఎట్ట చేస్తావో ఏం కాదో జర్ర మరి రేవంతమయ్య చెవులో కూడా మీరు వేస్తే బాగుంటుంది అనేది కూడా ఏం పినగా అదే నాకదా. నర్సయ్య తాత, ప్రభుత్వ పాలకుల చెవుల వేయడం కాదు, చెవులు గిల్లు అనేటట్టు చెప్తా. నేను రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆనాడు కేసీఆర్ వ్యతిరేకంగా కూడా అసెంబ్లీ సాక్షిగా ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్యల గురించి మాట్లాడినా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మాట్లాడినా, ఫోన్ ట్యాపింగ్ మాట్లాడినా, బెల్ట్ షాపుల గురించి మాట్లాడినా, నేను ప్రతి సమస్య గురించి మాట్లాడాను. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, అన్నిటికంటే ఇంపార్టెంటు మా నిరుద్యోగ యువత తమ్ముళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి ఒక యువ లీడర్ మీద ఉంది. నేను రాజకీయాలు ఉన్నదే నా తమ్ముళ్ళ కోసం, వీళ్ళని కాపాడడం కోసం. ఒకవేళ నిజంగా ఆ పని చేయలేకపోతే నేను ఈ రాజకీయాల్లో ఉండి కూడా దండిగే. కాబట్టి నేను ఏదైనా సరే ఒక విషయం పట్టుకుంటే మీ అందరికీ తెలుసు, నేను చెప్పదలుచుకోలేదు. నీకు తెలుసు నేను ఎట్లా పట్టుకుంటున్నావు. నిజంగా వీళ్ళు మాట్లాడే దాంట్లో, నిరుద్యోగ మాట్లాడే దాంట్లో నిజాయితీ కనబడుతుంది. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కనబడుతున్నాయి, వాళ్ళ మనసులను చూస్తే బాధ కనబడుతుంది. వాళ్ళ గుండెల్లో బాధ అర్థం చేసుకొని ఒక మానవత్వంతో ఆలోచించే వ్యక్తిగా తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారికి అవసరమైతే నిరుద్యోగ యువతని కొంతమంది ముఖ్య నాయకులు నిరుద్యోగ జేఏసీగా ఫామ్ అయ్యి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ప్రభుత్వం ఖాళీలని వెంటనే జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి ఏదైతే మాట ఇచ్చడమో ఎవ్రీ ఇయర్ ఎట్లా ఏర్పడతాయో ఖాళీలు అట్లా మనం పూర్తి చేసి నింపే విషయంగా, ఉద్యోగాలు ప్రక్రియ పూర్తి చేసే విషయంగా నేను తప్పకుండా మాట్లాడతానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ మాకు ఏం చెప్తాడో అని ఆశ మీద వస్తారు కదా విద్యార్థులు. పోలీసు వాళ్ళు ఎంకటి ఆడున్నవంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టు పోలీసు వాళ్ళు తిప్పట్లాడి గొర్ర గుంజుకపోతుంటారు విద్యార్థుల. పాపం వాళ్ళకు ఒక మాట చెప్పు సారు, జర తిన్నప్పుడు పైకి పడుతుంది. ఈరోజు విద్యాశాఖ, హోంశాఖ మినిస్టర్లను ఇస్తే ఈరోజు నియామకాలు భర్తీ చేస్తారు. ఈ అమరవీర స్తూపం సాక్షిగా చెప్తున్నా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంతలాగా పరిపాలించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ధర్నా చౌక్ ఇందిరాపార్క్ దగ్గర ఎత్తేసి మా అందరి గొంతు మూయించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసినందుకే ఈరోజు ఇదే యువత, ఇదే నిరుద్యోగ యువత కేసీఆర్ని ఫామ్ హౌస్లు పండబెట్టిరు. ఇప్పుడు అటువంటి పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి పరిస్థితి వస్తే ఇది మనకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచి. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ నిరసన కానీ వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళు తెలియజేసే హక్కు వాళ్ళకుంది ప్రజాస్వామ్యంలో. ఈరోజు నేను వస్తున్నాను తెలిస్తే చాలామంది వేల మంది వస్తేందుకు రెడీ అయినరు. కేవలం ఈ అమరవీర స్తూపాన్ని దర్శించుకుంటేందుకు ఒక ధైర్యం కోసం వస్తున్నారు. వాళ్ళకు ధైర్యం చెప్తేందుకు నేను వచ్చిన. అటువంటప్పుడు పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులని ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఇది విజ్ఞప్తి చేస్తున్నా, పోలీసులారా మీరు అనవసరంగా ఈ యువకుల చోటి నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. ఇది మంచిది కాదు. రిక్వెస్ట్ సార్, మీ ద్వారా మాత్రమే అది ప్రభుత్వానికి చేరుతుందని మాకు నమ్మకం. ఇక్కడ గన్ పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చారు. రాజగోపాల్ రెడ్డి సార్ మీద నమ్మకంతో విద్యార్థి నిరుద్యోగులందరం చాలామంది వచ్చాము, ఇక్కడికి భారీగా తరలి వచ్చాము. మేము మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పే విషయం ఏంటంటే, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఏదైతే హోంశాఖ ఉంది, హోంశాఖలో పోలీస్ ఖాళీలు భర్తీ చేయాలి. విద్యాశాఖలో ఉన్న టెట్, డిఎస్సి కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పోస్టులు భర్తీ చేయాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సీఎం సార్ దగ్గర ఉన్న పోస్టులు ఏదైతే ఉన్నాయో మినిస్టర్ పోస్టులు అవి వేరే వాళ్ళకి ఇవ్వడం వలన ఆ శాఖకు పని పెరుగుతుంది. పని పెరగడం వలన వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు తప్ప సారు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దగ్గర 4-5 శాఖలు ఉండడం వలన పని అడ్డిట్ అవుతుంది. కామన్, అది మా నిరుద్యోగులు అర్థం చేసుకోగలం. కానీ తక్షణమే సత్వరమే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలామంది సీనియర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఏదైతే విద్యాశాఖ, హోంశాఖ కేటాయించి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారని చెప్పేసి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గరికి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తప్పకుండా నిరుద్యోగ యువత సోదరులందరికీ కూడా చెప్తున్నా, మీరు ఆందోళన చెందొద్దు, మీరు అధైర్యపడొద్దు, ఆవేదన గురి కావద్దు. నేను తప్పకుండా మీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మొదటిసారి ఈరోజు మీ దగ్గరికి వచ్చిన మీ సమస్యలు తెలుసుకుంటాను. మళ్ళీ అశోక్ నగర్ కానీ, సిటీ సెంటర్ లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ ఎక్కడికి రమ్మన్నా వస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ కోసం వచ్చిన పార్టీ. అది పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో మీ నిరుద్యోగ యువతకు న్యాయం చేసే వరకు తప్పకుండా ప్రభుత్వం మీద మీతో కలిసి మీకు ఒక వారధిగా పనిచేసి ఒక అన్నగా నేను పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.